ఇంకెప్పుడు రాగలవు నాయన? వాడెప్పుడు రాగలరు తండ్రి? నీ ఎప్పుడు రాగలవు? హలో ఆట ఉండాదే కూర్చున్నాడా మా వాళ్ళు కొడి నింపి కూర్చున్నాడు ఇంకా గంటలు కూర్చున్నాడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకే బాలక సిద్ధ నీ ఎప్పుడు రాగలవు నాయన? చెప్పిన పనులల్లా చేస్తా ఉండరా కొడుకే నమ్మి వచ్చరా కొడుకు నా పాద సేవకు బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన? నమ్మి వచ్చరా కొడుకు నా పాద సేవకు సిద్ధుడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకే తల్లి తండ్రుల నిడసే తెగిన బంధువుల నిడసే బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన? సిద్ధుడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకే పాయాక 12 ఏళ్ళు పంచాగాసరా కొడుకే పంచగాసిన గాని ఫలములందకపోయే బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన? పంచగాసిన గాని ఫలములందకపోయే సిద్ధుడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకే
కొట్టినా గానే ఎంత తిట్టినా గానే వనచు వస్తా ఉండరా కొడుకే బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన ఇంకేడు రాగాలు తండ్రి వాడు ఏ మురుగం పట్లో పడి మరణించినేమో నాయన వనచు వస్తుండరా కొడుకే సిద్ధోడు రకపోయే ధీమంతుడు కొడుకే ముడుమాల విడసేనా కింది మల్లయ్య చేరే బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన ఏ మరలో పుట్లో పడి మరణించినేమో తంది మల్లయ్య నిడసి పనుగా నా పల్ల చేరే బాలక సిద్ధ నీ ఎప్పుడు రాగలవు నాయన తంది మల్లయ్య నిడసి పనుగా నా పల్ల చేరే సిద్ధుడు రకపోయే ధీమంతుడు కొడుకే వాడన పుష్పములో దేవాదరి ఫలములే పోయి మనగన పొలలు తెమ్మంటే కొడుకులు బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన వాడెప్పుడు రాగలరు తండ్రి ఏ మురుగం పట్లో పడి మరణించినేమో పోయి మనగన పొలలు తెమ్మంటే కొడుకులు సిద్ధుడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకే సిద్ధుడు పలికితే బంగారు పలుకులు సమాధి చెందడానికి గడియాలు మించేనా బాలక సిద్ధ ఇంకెప్పుడు రాగలవు నాయన మరణించలేము సిద్ధుడు రకపోయే బుద్ధిమంతుడు కొడుకే బుద్ధిమంతుడు కొడుకు ఓరి కుమారులారా నన్ను మెల్లగా సమాధి దగ్గరికి నడిపించండి కుమారులారా
తండ్రి మా పరిశుద్ధ రహస్యం నాకు తెలుసు తండ్రి. ఓరి కుమారులారా, పాయక 12 సంవత్సరాలు నా పంచగాసిన సిద్ధునికే లభించును గాని సిద్ధుని వల్ల మీకు లభించుతుంది నాయనలారా. అలాగే తండ్రి. చెంచలమ్మకి జగతిలో పుల శాశ్వతంబో ఏదిరా, కనుల మూసి తెరచలో పుల కలిమిరేములు మానిరా, కనుల మూసి తెరచలో పుల కలిమిరేవే మానిరా. మాయ సంసారమురా ఇది మనసు నిలకడ లేదురా, ఆది నీది అనచు నరుడా వాదులాడా పోకురా, ఆది నీది అనచు నరుడా వాదులాడా పోకురా. చలమ్మక జగతిలో పుల శాశ్వతం ఏదిరా, కనుల మోసి తెరసలో పుల కలిమిరేవులు మానిరా, కనుల మోసి తెరసలో పుల కలిమిరేవులు మానిరా. పంకమట్టి ఇల్లు రాయిది అగ్గి పొగ్గై తోమురా, అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అంత వీలా మాయరా, అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అంత వీలా మాయరా. చెంచలమ్మకు జగతిలో పుల శాశ్వతంబు ఏదిరా, కనుల మూసి తెరచలో పుల కలిమిరేవులు మానిరా, కనుల మూసి తెరచలో పుల కలిమిరేవులు మానిరా. రాజు పెద్ద అన్న భేదం జీవముండే వరకురా, మట్టి మట్టి కలసినప్పుడు వెట్టి భేదం లేదురా, మట్టి మట్టి కలసినప్పుడు వెట్టి భేదం లేదురా. చెంచలమ్మకి జగతిలో పుల శాశ్వతంబు ఏదిరా, నాది నీది వనచు నరుడా వాదులాడా పోకురా, నాది నీది వనచు నరుడా వాదులాడా పోకురా. తత్వమర్మం తెలియదాని తప్పు తావున పోకురా, మట్టి మట్టి ఆత్మ ఒక్కటి సావు లేక అంత వీలా మాయరా, ఆత్మ ఒక్కటి సావు లేక అంత వీలా మాయరా. చెంచలమ్మకి జగతిలో పుల శాశ్వతంబు ఏదిరా, కనుల మోసి తెరసలో
లోపుల కలిమి రేవులు మానిరా కన్నులు మూసి తెరిచే లోపుల కలిమి రేవులు మానిరా కన్నులు మూసి తెరిచే లోపుల కలిమి రేవే మానిరా బాలక నీవెవరు నాయన వింత గోరి అరండడులో ఒంటరిగా పోచాలుచున్నావు. స్వామి ఎవరని అడిగితే ఏమని తెలుపు స్వామి, ఏమి లేని అనాథను కూడా. అయితే ఎందు నిమిత్తము చేత ఈ అడవిలో ఒంటరిగా పోచున్నావు నాయన? ఈ రోజు మా గురుదేవుడు నిష్ఠాకర్షణ స్వప్న జీవ సమాధి చెందబోతున్నాడు స్వామి. మా జేజన సమాధి కొరకై వాడని పుష్పములు దేవదార ఫలములు దేవతకు దారి చూపించే దేవదార పలు పుష్పములకై పోచున్నాను స్వామి. బాలక నీవు చాలా వెర్రివాడు నాయన. ఇప్పుడు చాలా పొద్దెక్కినాది. నీవు బనగాని పల్లికి పోలేవు. హవాడన పుష్పములు దేవదారి ఫలములు తేలేవు. నేను ఒక చక్కన ఉపాయం చెప్పేదును వినదవా బాలక? స్వామి అది ఎటువల్లో తెలుపు స్వామి. నువ్వు భక్తులు ఆగబడుతున్నావు, అది ఎటువల్లో తెలుపు స్వామి, వినేదును. బాలక అదిగో తూర్పు దిక్కున ముండ్లు లేని చెట్టాకులు 3 గుప్పెట్లు కోసుకొని నీ ఉత్తరములో మూట కట్టుకొని వెనుకకి తిరిగి చూడకుండా కంది మల్లయ్య పల్లెకి దారి పట్టు నాయన. మీ గురుదేవుడు నిజముగా పరబ్రహ్మ స్వరూపుడైతే, నీవు నిజమైన గురుభక్తి గలవాడవైతే అవే వాడను పుష్పములు దేవదారి ఫలములు మారవా నాయన, తప్పగా మారునుగాక. స్వామి నువ్వు చెప్పినట్లు అదేగనే చేసేదని స్వామి. మా గురుదేవుడు నిజంగా పరబ్రహ్మ స్వరూపుడే. నీవు చెప్పినట్లు అదేలాగా చేసేదని స్వామి. ఆహా మహాత్మా గురుదేవా, నాకు ఎక్కువ నీరు దమ్మతున్నదే. నాకు నీరు చూపించేవారు ఎవరు లేరు గురుదేవా. బాలక అదిగో కొలడమున్నది. నీ మూట కింద పెట్టి నీ ద్రాహము తెత్తికలో తీర్చుకొను నాయన. మహాత్మా చేతి నాయన, ఇక్కడ ఎవరో మహానుభావుడు నీరు చూపెడుతున్నారు. తాగుతున్నాను గురుదేవా. ఓ ఓ నా మూట కింద ముట్టి ముచ్చు ఏదీ వాసన లేకూడను. ఇప్పుడు సునంద పరిమళమైన పూలు వెగజల్లినట్లు వాసన వస్తున్నది. ఆహా నా మూట దిక్కు నుంచే కావును. మహాత్మా చేతి నాయన, ఇదిగో తడువు చేయక కంది మల్ల పల్లెకి చేరు వస్తున్నాను గురుదేవా. బాలక జేజినాయననే అంటున్నావే. మీ జేజినాయన అంటే శ్రీ 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 విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే కదూ? అవును స్వామి, అతడే మా గురుదేవుడు. పాయిగా 12 పంచకాశ పరబ్రహ్మ సుపుడు అతనే స్వామి మా గురుదేవుడు. బాలక నీవు చాలా వెర్రివాడవు నాయన. నేను ఈ రోజు కందిమల్లయ్య పల్లికి బిచ్చములికి పోయింటిని. అక్కడ విశ్వబ్రహ్మ వీరయ్య నామగల్లవారు జీవ సమాధి చెందినాడు బాలక. నమ్మజానుకున్నారు స్వామి. బాలక ఇంత ముసలివాడును నేను కూడా అబద్ధములాడదనా నాయన? నీతో పరీక్ష ఆడడానికి నాకొచ్చే లాభమేమి నాయన? నేను బిచ్చముకి పోయింటిని. ఆయన కుమారులు గోవిందయ్యాచారి పోతులూరయ్యాచారి ఇదిగో బ్రాహ్మరాత్మ అని నన్ను పిలిచి అన్నదానము, వస్త్రదానము, స్వర్ణదానము, గోదానము ఇవి చేసిరు నాయన. ఇదిగో నాయన వారిచ్చిన వస్త్రములు. బాలక నీవెంత దుఃఖించినా ప్రయోజనం లేదు నాయన. మీ గురుదేవుడు ఈ కలిగి మెడిసి భూగర్భంలో చేరినాడు బాలక. నేను మాయ జగమందున జన్మించిన మానవులకు ఏ వగరకే నలదు వేద విద్య, వేయి వగరకే ఎలదు ఎలయ ఫలము. వరములుండిన గాని పరమాత్ముడు పైలుపడు బాలక. బాలక బాలక ఆయన ఎవరు? మహావిష్ణుమూర్తి. ఈ కలిగ భారము కొరకు ఈ అవతారం ఎత్తును. నేటికి ఈ అవతారం సంబార్పున నాయన.
నేను జేజినాయన అని కలబడిస్తున్నావే. ఇంకెక్కడ జేజినాయన బాలక, ఆయన కుమారులు గోవిందయాచారి, పోతులూరయాచారి సామాజిక కత్తుల పట్టుకొని కాపులా నిలిచున్నారు. నీవు అంటరాని వాడవంట, నీవు ముట్టరాని వాడవంట. నా మాట విని నీ ముడుమాల గ్రామంకి వెళ్ళి పొమ్ము నాయన. నా పేరు ఉదా బ్రహ్ముడు అందురుగాక. ఇక నేను పోయి వచ్చేదను. ఓ ఈశ్వరమ్మయ్య వీరయ్యా, ఎంత నాయి చేస్తేవయ్యా.